ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద చేసినటువంటి త్యాగాన్ని బట్టి క్రైస్తవ్యం అన్నది స్థాపించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి శుద్ధీకరించబడ్డాం, క్రైస్తవులుగా చేయబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని బట్టి అపోస్తలులు సర్వ ప్రపంచానికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మీరు విశ్వాసం ఉంచితే మీ పాపాలు క్షమించబడతాయి, మీకు నూతన జీవం, నిత్య జీవం ఇవ్వబడుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకుండా మీకు పాప క్షమాపణ లేదు, ఆయన మానవ పాప ప్రాయశ్చిత్తార్థమై ప్రాణం పెట్టిన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అనేటువంటి ప్రకటన ప్రపంచానికి తీసుకుని వెళ్ళబడింది అపోస్తలుల ద్వారా. అయితే అలా ప్రారంభమైన ప్రకటన ఈ 2023కు వచ్చేటప్పటికి పూర్తిగా గల్లంత అయిపోయింది. మనల్ని ఆదరించేటువంటి మాటలు, మనకు ధైర్యం వచ్చేటువంటి మాటలు, మనకు సంతోషాన్ని ఇచ్చేటువంటి మాటలు, యేసు ప్రభుని మనం ఎలా తీసుకోవడానికి ఇష్టపడుతున్నామంటే ఆయన నుంచి మనకి లాభం కావాలి, మేలులు కావాలి, సంతోషం కావాలి. అంతేగాని యేసు ప్రభు ఎవరు అనేటువంటి విషయం మనకొద్దు. మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాట నేను చూపెడతాను. క్రిస్టియన్ హాస్పిటల్, అది 2500 బెడ్లు పడకలతో కూడినటువంటి హాస్పిటల్, క్రిస్టియన్ హాస్పిటల్. అందులో ఒక పెద్ద ఎల్ఈడి, కొన్ని లక్షల మంది వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ ఎల్ఈడిలో ఒక మాట స్క్రోల్ అవుతూ ఉంది. ఏంటి ఆ మాట అంటే, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనం స్క్రోల్ అవుతుంది. అక్కడ నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఏమంటున్నాడు జ్ఞాని? నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును. ఉదాహరణకి నాకు ఆరోగ్యం చెడిపోయి మంచాన పడి ఉన్నాను, అది హాస్పిటల్ కదా, ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళంతా అక్కడ ఉంటారు. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును అంటే నీకు ఆరోగ్యం బాగవుతుంది. లేదా నేను నష్టాల్లో కూరుకుపోయి ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావటం లే, నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును అనగానే నాకు మరలా పూర్వ వైభవం వస్తుంది అని అర్థం. నీ ఆశ భంగము కానేరదు, నీ ఆశ భంగం కానేరదు అనేటువంటి వచనం స్క్రోల్ అవుతుంది. తెలుగులోను, ఇంగ్లీష్లోను, తమిళ్లోను, హిందీలోను, ఇలా పలు రకాల భాషల్లో స్క్రోల్ అవుతూ ఉంది. కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు దాన్ని. దీన్ని మీరు చూసారనుకోండి, మీకేమనిపిస్తుంది? మా బైబిల్లో ఉన్న మాటే. ఒక వచనం స్క్రోల్ అవుతుండి కింద సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం అని ఉంటే మా బైబిలే, దేవాని స్తోత్రం నాయనా, ఎలాగైనా సరే బైబిల్లో వాక్యం అన్నది 10 మంది చదువుతున్నారు అని అనిపిస్తుంది కదా. నాకు బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది, ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అనిపించింది. ఏంటన్నా అందరికీ విరుద్ధంగా నీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి అనుకుంటారా? ఒకవేళ నేను గుర్రపు పందాల మీద డబ్బు పెట్టాను అనుకోండి, నష్టం వచ్చింది అనుకోండి, నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును అంటే అర్థం ఏంటి? ఒకవేళ నేను వ్యభిచారం చేసి ఎయిడ్స్ వచ్చింది అనుకోండి, నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును అంటే అర్థం ఏంటి? ఒకవేళ నేను భార్యను చంపి జైలుకి వెళ్ళాను అనుకోండి, నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును అంటే ఏంటి దీని అర్థం? నీ ఆశ భంగం కానేరదు. కోట్ల రూపాయలు స్కామ్ చేస్తూ లోపలికి వెళ్ళారనుకో, నిశ్చయముగా ముందుగతి రానే వస్తుంది. నీ ఆశ భంగం కానేరదు అంటే మరలా కోట్ల రూపాయలు సంపాదిస్తానన్నా? తల తోక తీసివేసి మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏరుకునేటువంటి ప్రయత్నం. కొన్ని లక్షల మంది చూస్తున్నారు కదా. బైబిల్ ఏం చెబుతుందో ఆ మెసేజ్ని అందిద్దాం అని కాకుండా ఏదో ఒకటి బైబిల్లో మాటేగా అని బిట్స్ అండ్ పీసెస్గా, ముక్కలు ముక్కలుగా కత్తిరించుకొని అసలు విషయం అర్థం కాకుండా మనకు సంతోషం వచ్చేటట్టుగా, మనకు ధైర్యం వచ్చేటట్టుగా,
మనకు లాభకరమైనటువంటి మాటల్ని బైబిల్లో నుంచి ఏరుకుంటున్నాం. ఇప్పుడు పూర్తి భావాన్ని మీకు వినిపిస్తాను చూడండి. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. 17వ వచనంలో పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము. పాపులను చూచి అంటే ఎవరినో మోసం చేశాడు, కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, మనకేమనిపిస్తుంది? ఏంటి ప్రభువా, వాడు అందరినీ మోసం చేస్తున్నాడు, కోట్ల పడగలెత్తాడు, నేనేమో ప్రతినిత్యం ప్రార్థన అంటున్నా, ప్రతినిత్యం వాక్యం అంటున్నా, ప్రతినిత్యం భక్తి అంటున్నా, ₹1 కలిసి రాలే, అన్నీ నష్టాలే, వాడేంటి ప్రభు అంత డెవలప్ అయిపోతున్నాడు అనేది మనకు అనిపిస్తుంది, అనిపించదా? మాకు అనిపించదు అంటే అది అబద్ధమే, నాకే అనిపిస్తుంది. ఇదేంటి ప్రభువా, నీ మీద ఇంతగా ఆధారపడి ఉంటే వాళ్ళేంటి అలా ఉన్నారు, వీళ్ళేంటి అలా ఉన్నారు, నేనేంటి ఇలా ఉన్నా అనే ఆలోచన ఖచ్చితంగా తొలుస్తుంది. అయితే నాకు వాక్యం తెలుసు కాబట్టి నాకు నేను చెప్పుకుంటాను, మీరు చెప్పుకోలేరు, నా దగ్గరకు వచ్చి మొరపెడతారు, ఇంకా ఎంతకాలం అన్నా అని నా మీద రొప్పుతూ ఉంటారు. శారమ్మ అయితే మరియును. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకు. నేనెందుకు అలా లేను అని మత్సరపడొద్దు అని చెబుతూ నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిత్యము ఏం చేస్తావు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. అది నష్టమైన, అవమానమైన, నిందైన, కష్టమైన, ఉపద్రవమైన, రోగమైన, ఏదైనా సరే, సంతోషమైన, బాధ అయినా నిత్యము మంచి చెడుతో నిమిత్తం లేకుండా, లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా నిత్యం ఏం చేయాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. పక్కన వాళ్ళను చూసి మత్సరపడొద్దు, నాకు లేదే అని అనుకోవద్దు. నీకున్న భాగ్యం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే నీ భాగ్యం, నా భాగ్యం. పక్కన వాళ్ళు హెలికాప్టర్లో తిరగచ్చు కాక, మనం కాలినడకన చెప్పులు కూడా లేకుండా వెళ్ళొచ్చు కాక, కానీ వాళ్ళని చూసి మత్సరపడొద్దు. మనకి ఇవ్వబడిన భాగ్యం ఏంటంటే నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు అని చెప్పి నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును. దీనికి కొనసాగింపు ఇది. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు నిశ్చయముగా ముందుగతి రానే వస్తుంది, నీ ఆశ భంగం కానేరదు. ఇది కదా పూర్తి సందర్భం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ముందుగతి రానే వస్తుంది, మన ఆశ భంగం కానేరదు అన్నది పూర్తి సందర్భం. కానీ ఇది రాసామనుకో అక్కడ, అది హాస్పిటల్, రోగాలతో వచ్చుంటారు, బాధలతో వచ్చుంటారు, డబ్బు ఉండదు, రకరకాల బాధలు ఉంటాయి కదా, వాళ్ళకి ఇది సంతోషాన్ని ఇవ్వదు. పాపులను చూసి నీ హృదయం యందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమంటే ఆనందాన్ని ఇవ్వదు. ఏది ఆనందాన్ని ఇస్తుంది? నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును అనేది ఆనందాన్ని ఇస్తుంది. మనకు ఆనందం వచ్చే మాటలను విందామా? దేవుడు మనతో చెప్పాలనుకున్న మాటను విందామా? మరొకసారి బైబిల్ను తెరచి మనల్ని సంతోషపెట్టే మాటలు వెతుక్కుందామా, లేకపోతే దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాటలు విందామా? ఈరోజు క్రైస్తవులు వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేటువంటి మాటలు వెతుక్కుంటున్నారు, వాళ్ళను సంతోషపెట్టేటువంటి బోధకులను వెతుక్కుంటున్నారు, వాళ్ళకు మేలును ప్రకటించేటువంటి సిద్ధాంతాలని, మేలును ప్రకటించేటువంటి చర్చలను వెతుక్కుంటున్నారు. మొత్తంగా యేసు ప్రభుని మార్చుకున్నారు. అపోస్తలులు ప్రకటించిన యేసు ప్రభు రోగులకి వైద్యుడు అవసరము, నేను పాపులను పిలవచ్చేతని అన్న యేసు ప్రభు అపోస్తలులు ప్రకటించిన యేసు ప్రభు. మీరు రోగంతో ఉన్నారా? మీకు వైద్యుడు కావాలి. నేను ఎందుకు వచ్చాను అంటే పాపులను పిలవడానికి, పాపులను రక్షించడానికి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. మన పాపాల నుంచి మనల్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ప్రాణం పెట్టాడు. అందరం పాపులమే. నాకు అనారోగ్యమే లేదు, ఆరోగ్యంగా ఉన్నా. నీకు ఆరోగ్యం బాగలేకుండొచ్చు, కానీ మన ఇద్దరం పాపులమే. నాకు డబ్బు ఉంది, నీకు డబ్బు లేకపోవచ్చు. నీవు నేను ఇద్దరం పాపులమే. నాకు ఇల్లు ఉంది, నీకు ఇల్లు లేకపోవచ్చు. ఇద్దరం పాపులమే.
ఏ భేదం లేదు, అందరం పాపం చేశాం, అందరం పాపులమే, నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరి కోసం వచ్చాడు, వారి పాపాల నుంచి విడిపించడానికి. అయితే ఆ యేసు ప్రభు కాకుండా ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిలోంచి బయటికి తీసుకొచ్చే యేసు ప్రభు ప్రకటించబడుతున్నాడు. ఎంతవరకు నేనేం చెప్పాను అంటే, బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని కత్తిరించుకొని మనకు అనుగుణంగా మార్చుకున్నాం. కొత్త రోడ్లో మాత్రమే చర్చ లేదు, రాయచోట్లో ఉంది, రాజంపేటలో ఉంది, కడపలో ఉంది, ఆంధ్రప్రదేశ్ అంతా ఉన్నాయి, ప్రపంచం అంతా ఉన్నాయి. ఎవరికి ఎలా ఇష్టమైతే అలా యేసు ప్రభు ప్రకటించబడుతున్నాడు. ఎవరికి ఎలా లాభసాధనంగా యేసు ప్రభును కావాలంటే అలా మలుచుకుంటున్నారు. అయితే మనందరి చేతిలో బైబిల్ ఉంది. మనందరి బోధ బైబిల్ దగ్గరకు వచ్చి నిలవబడాలి. బైబిల్ ప్రామాణికం. బైబిల్కు పక్కకు వెళ్ళినప్పుడు బైబిల్ పట్టుకున్న ఎవరమైనా ప్రశ్నించవచ్చు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, స్కేల్ అనేది లేనప్పుడు నీవు గీసింది చక్కగా ఉందని నువ్వు అనుకుంటావు, నేను గీసింది చక్కగా ఉందని నేను అనుకుంటాను. స్కేల్ ఉన్నప్పుడు స్కేల్ డిసైడ్ చేస్తుంది ఎవరిది తిన్నగా ఉంది అని. స్కేల్ లేనప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు గీయచ్చు, నా ఇష్టం వచ్చినట్టు గీయచ్చు. స్కేల్ ఉన్నప్పుడు స్కేల్ దగ్గరికి రావాలి, అందరం స్కేల్ దగ్గరికి వచ్చి మనం ఎంత తిన్నగా గీసామన్నది చూడాలి. బైబిల్ అనేది మన చేతిలో ఉన్నప్పుడు బైబిల్ ప్రకారంగానే మన బోధ ఉండాలి, మన జీవితం ఉండాలి. బైబిల్కు వేరుగా మనం ఎంత పరిచయం చేసినా అది నిష్ప్రయోజనం. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంటే, అపోస్తులు అందించిన సత్యం కాకుండా, అపోస్తులు అందించిన సువార్త కాకుండా ఈరోజు భిన్నమైన సువార్తలు సమాజంలో తిరుగుతున్నాయి. అలా తిరుగుతూ ఉన్నప్పుడు బాధ్యత కలిగిన వాళ్ళు, సువార్త పట్ల భారం కలిగిన వాళ్ళు, ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు, భవిష్యత్తు క్రైస్తవ్యం పట్ల ఆలోచన కలిగిన వాళ్ళు, దృష్టి కలిగిన వాళ్ళు ఎందుకు ఎలా చేస్తున్నారని ప్రశ్నిస్తారు, ప్రశ్నించి తీరుతారు, ఎదురిస్తారు. అలాంటప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, ఎందుకని ఈ తిరుగుబాటు, ఎందుకని ఈ విప్లవం, అందరికీ లేనిది నీకే ఎందుకు అనేటువంటి ప్రశ్న తలెత్తుతూ ఉంది. అందరం సర్దుకోబోతున్నాం, రేపు దేవుడు చూసుకుంటాడు, నీకే ఎందుకు అనేటువంటి ప్రశ్న వస్తుంది. నీకే ఎందుకు అంటే, ఎవరికైతే బాధ్యత ఉంటుందో, ఎవరికైతే చరిత్ర తెలుసో వాళ్ళకి మాత్రమే భారం వస్తుంది. వాళ్ళు మాత్రమే భవిష్యత్తుని దిశానిర్దేశం చేస్తారు. భవిష్యత్తుకి దేవుడైన యెహోవా రాజైన దావీదుని ఏర్పాటు చేస్తున్న తర్వాత ఆయనకు ఒక వాగ్దానం చేశాడు. భూమి నిలుచున్నంత కాలం, సూర్యుడు నిలుచున్నంత కాలం ఈ సింహాసనాన్ని స్థిరంగా నీకు ఇచ్చేస్తున్నా, నీ సంతానానికి ఇస్తున్నా. నీ సింహాసనాన్ని ఎవరు దొంగలించరు, నీ సింహాసనాన్ని ఎవరు తీసుకోరు. ఈ సింహాసనం మీద నీవు, నీ పిల్లలు, నీ పిల్లలు, నీ పిల్లలు సదాకాలం పరిపాలిస్తారు అని దేవుడు వాగ్దానం చేశాడు దావీదుతో. నిత్యము నీ దీపాన్ని ఉంచుతాను అని చెప్పాడు. కొన్ని తరాలు గడిచేటప్పటికీ ఒక విపత్తు, ఎంత విపత్తు అంటే, దావీదు వంశంలో ఒక్కడు కూడా సింహాసనం మీద కూర్చోవడానికి లేకుండా వంశాన్ని తుడిచిపెట్టేటువంటి ఒక మహా ఉపద్రవం వచ్చింది. మరొక్కసారి చెప్తున్నా వినండి. దేవుడు అన్నాడు, దావీదు ఈ సింహాసనాన్ని తరతరాలు నీకే స్థిరపరుస్తున్నా, నీ వంశమే, నీ కుటుంబమే పరిపాలిస్తుంది దేవుడు చెప్పాడు. అయితే కొన్ని తరాలు గడిచేటప్పటికీ దేవుడు చేసిన వాగ్దానమే నిరర్ధకమయ్యేటట్టుగా, దేవుని ప్రణాళికే నిరర్ధకమయ్యేటట్టుగా, దావీదు వంశంలో మగపిల్లాడనేవాడే లేకుండా, దావీదు వంశం కాకుండా ఇంకెవరైనా కూర్చుంటే దేవుడు చేసిన వాగ్దానం అన్నది నిరర్థకమవుతుంది. కాదు, అలాంటి పరిస్థితి వచ్చింది.
అదేంటి అంటే దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యోధా వారి సంబంధులకు రాజవంశజులందరినీ హతము చేసెను. రాజైన యెహోరాము భార్య అతల్య. యెహోరాము వెళ్ళి అహాబు కుమార్తెను పెళ్లి చేస్తున్నాడు, అతల్యాని పెళ్లి చేస్తున్నాడు, విగ్రహారాధికురాలను పెళ్లి చేస్తున్నాడు. మహా దుర్మార్గురాలు యెజెబెలు కుమార్తె. యెహోరాము మరణించాడు. యెహోరాము కొడుకు అతల్య, యెహోరాము కొడుకు అహజ్యా పరిపాలిస్తూ ఉన్నాడు. అహజ్యా ఒక యుద్ధానికి వెళ్ళాడు. అహజ్యా యుద్ధంలో మరణించాడు. భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు. ఇప్పుడు ఏ తల్లి అయినా ఏం చేస్తుంది? బాధపడుతుంది, ఏడుస్తుంది. తర్వాత సింహాసనం మీద ఎవరు కూర్చోవాలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తుంది ఒక రాజమాతగా. కానీ అతల్య ఏం చేసిందంటే, అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యోధావారి సంబంధులకు రాజవంశజులందరినీ హతము చేసెను. రాజవంశంలో ఉన్నటువంటి యోధావారిని అందరిని ఏం చేసిందంట? హతము చేసింది, నరికి చంపింది. ఎందుకని? తాను సింహాసనం ఎక్కాలి అంటే ఇంకెవరూ సింహాసనం ఎక్కడానికి ఉండకూడదు. యోధావారిలో రాజవంశజులందరినీ హతము చేస్తుంది అంటే దావీదు వరుసలో ఎవరిని లేకుండా సమూల నాశనం చేస్తూ ఉంది. ఒకసారి ఊహించండి. తరిమి వేటాడి నరికి చంపింది. చిన్న పెద్ద తేడా లేకుండా నరికి చంపింది. కారణం ఏంటంటే నేను పరిపాలించాలి. నువ్వెలా పరిపాలిస్తావు? ఆ సింహాసనం మీద ఉండవలసింది దావీదు వరుస కదా, నీవు అహాబు కుమార్తెవు కదా, నీవెలా పరిపాలిస్తావు? దావీదు వంశాన్ని లేకుండా మొత్తం తుడిచిపెట్టింది, అందరినీ నరికి చంపింది. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు ఆ సమయంలో యెహోరాము కుమార్తె అంటే అహజ్యాకు సహోదరి. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము కుమార్తె అహజ్యాకు సహోదరి. అహజ్యా కొడుకుల్లో ఒకడైనటువంటి యోవాషుని దొంగిలించి, ఎక్కడి నుంచి? నరికి చంపుతూ ఉంటే దొంగిలించి ఆ పిల్లవాడిని చూసుకునేటువంటి దాదిని ఇద్దరిని ఒక పడకటింటిలో ఉంచెను, దాచిపెట్టింది. ఆలోచించండి. ఎక్కడ దావీదు వరుస ఉంటే నేను సింహాసనం ఎక్కనేమోనని మొత్తం వంశాన్నే తుడిచిపెడుతున్నటువంటి ఆవిడ ఎంత క్రూరురాలు అనుకుందాం. అతల్య ఎంత భయంకరమైన స్త్రీ. అంత భయంకరమైనటువంటి ఆలోచన కలిగిన అతల్య కంటిలో గనక పొరపాటున యెహోషబతు పడితే పరిస్థితి ఏంటి? ఎవరిని లేకుండా తుడిచిపెడుతూ ఉన్నప్పుడు దొంగలించిందంట రహస్యంగా యోవాషుని. ఎందుకు దొంగలించింది అంటే దావీదు వరస అంతం కాకూడదు అని రహస్యంగా దొంగలించింది. ఇలా రహస్యంగా దొంగలిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఈ విషయం అతల్యాకు తెలిస్తే యెహోషబతు పరిస్థితి ఏంటి? యెహోషబతును ఎందుకు వదిలిపెట్టిందంటే స్త్రీ కాబట్టి వదిలిపెట్టింది. పురుషుడైంటే యెహోషబతు కూడా చనిపోయి ఉండేది. తన ప్రాణాన్ని దక్కించుకోవడం కాకుండా యోవాషుని దొంగలించింది. కారణం ఏంటి అంటే దావీదు వరుస అంతం కాకూడదు. చిన్న పని అనుకుంటున్నారా? రాజకుటుంబంలో మనం చూస్తే ఒక కుట్ర చెలరేగినప్పుడు శేషం లేకుండా తుడిచిపెట్టేస్తారు. చిన్న పెద్ద స్త్రీ పురుషుడు భేదం లేకుండా అందరూ తుడిచిపెట్టేస్తారు. తన ప్రాణాన్ని తప్పించుకోవడానికి పరిగెత్తకుండా యోవాషుని దొంగలించింది. ఎందుకు దొంగలించింది అంటే దావీదు వంశం అంతం కాకూడదు. ప్రశ్న ఏంటంటే
యెహోషాపాతుకి ఎందుకని మిగతా వాళ్ళకు పట్టింది, తనకే ఎందుకు పట్టింది? మిగతా వాళ్ళందరూ తమ ప్రాణాలు తప్పించుకోవడానికి పరుగులు ఎత్తుతూ ఉంటే యెహోషాపాతు మాత్రమే ఎందుకని యోవాషును దొంగలించాలని, ఒక రాజకుమారుణ్ణి కాపాడాలని, ఆ వరస ఆరిపోకూడదని ఎందుకు అంత సాహసం చేసింది? ఎవరికైతే బాధ్యత ఉంటుందో, ఎవరికైతే చరిత్ర తెలుసో, ఎవరికైతే భవిష్యత్తు పట్ల ఆలోచన ఉంటుందో వాళ్ళు మాత్రమే సాహసం చేస్తారు, ఎదురు తిరుగుతారు. అతల్యాకు ఎదురు తిరిగింది. అతల్య కళ్ళు గప్పి ఆ బిడ్డను దాచిపెట్టింది. చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులో నుండి దొంగలించి అతనిని అతని దాదిని ఒక పడగటింట్లో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెను యెహోయాదాను యాజకుని భార్యనైన యెహోషాపాతు అతల్యాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టిన కనుక ఆమె అతన్ని చంపలేకపోయాను. ఈ యెహోషాపాతు అహజ్యాకు సహోదరే. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను. అలా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి యెహోవా మందిరంలో 6 సంవత్సరాలు దాచిపెట్టారు. 6 సంవత్సరాలు పెంచుతూ ఉన్నారు రహస్యంగా. ఈ 6 సంవత్సరాలు అతల్య దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. అతల్య అందరిని చంపేశారనుకుంటుంది, కానీ ఒకడు మిగిలాడు. ఆ ఒక్కడు దేవుని మందిరంలో పెరుగుతున్నాడు అనే విషయం తెలియదు తనకే. ఎంత సాహసం! ఈవిడ భర్త ఉన్నాడు, ఆయన పేరు యెహోయాదా, యాజకుడైన దేవాలయంలో యాజకుడు, ప్రధాన యాజకుడు. కనుక దేవాలయంలో తీసుకుని వెళ్ళి దేవాలయంలో రహస్యంగా పెంచుతూ ఉంది, యాజకుల కుమారుడిగా పెంచుతూ ఉంది. 23వ అధ్యాయం 1వ వచనం. అంతటా 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యం తెచ్చుకొనే. అంతటా 7వ సంవత్సరం ముందు యెహోయాదా ఏం తెచ్చుకున్నాడంట? ధైర్యం తెచ్చుకొని. 6 సంవత్సరాలు భయపడ్డారు. అతల్య దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. అతల్య విగ్రహారాధికురాలు. మొత్తం యోదయ దేశాన్ని విగ్రహారాధనతో నింపి పడేసింది. యోదయ దేశంలో దేవునికి సంబంధించిన కార్యక్రమాలు లేవు, కానీ విగ్రహారాధనకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. 6 సంవత్సరాలు భరించారు. ఇక 7వ సంవత్సరం వచ్చేటప్పటికి భరించలేకపోయాడు యెహోయాదా. అంతటా 7వ సంవత్సరం ముందు యెహోయాదా ధైర్యం తెచ్చుకొని, దేనికి ధైర్యం తెచ్చుకున్నాడు? దేశాన్ని పరిపాలిస్తున్న అతల్యాను ఎదిరించడానికి. మరోసారి చెప్తున్నా వినండి. 7వ సంవత్సరం దేనికి ధైర్యం తెచ్చుకున్నాడు అంటే దేశాన్ని పరిపాలిస్తున్న అతల్యాను ఎదిరించడానికి. దేశాన్ని పరిపాలించే రాజుని, రాజసింహాసనం మీద కూర్చున్న వ్యక్తిని ఎదిరించడం అంటే చావుని కొని తెచ్చుకోవడం అంటారు. దీన్ని ప్రాణాలు తెగించడం అంటారు. కానిస్టేబుల్ వచ్చి అన్యాయంగా మనల్ని ఒక దెబ్బ కొట్టాడు అనుకో, ఎందుకు సార్ కొడుతున్నారు అంటాం మనం? అంటామా? అంటే ఏమవుతుంది? సగం ఉండగానే మాట ఇంకో ఏటు పడుతుంది కదా. ఎమ్మెల్యేని ఎదిరించగలుగుతాం మనం? పోనీ ఎదిరించాలనే ధైర్యం ఉందా మనకి? ఆలోచన ఉందా? సీఎంని ఎదిరించగలమా? ఎక్కడో సీఎం క్యాన్వాయ్ పోతూ ఉంటే ఇక్కడ ఆపేస్తారు మనల్ని కదా. యెహోయాదా ధైర్యం తెచ్చుకున్నాడట. దేనికంటే అతల్యాను ఎదిరించడానికి. చూడండి ఏం చేశాడు. అంతటా 7వ సంవత్సరం ముందు యెహోయాదా ధైర్యం తెచ్చుకొని శతాధిపతులతోనూ యెరోహాము కుమారుడైన అజర్యాతోను, యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోను, ఓబేదు కుమారుడైన అజర్యాతోను, అదాయా కుమారుడైన మయసేయతోను, జిక్రీ కుమారుడైన ఎలీషాపాతోను నిబంధన చేయగా. ఎవరితో నిబంధన చేశాడంట? శతాధిపతులతో. 5 మంది శతాధిపతుల పేర్లు రాశాడు. శతాధిపతులు అంటే సైన్యంలో అధిపతులు. వీళ్ళ కింద సైన్యం ఉంటుంది. ఈయనేం పని చేస్తాడు? యెహోయాదా ప్రధాన యాజకుడు. దేవాలయంలో ధర్మశాస్త్ర ప్రకారంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. దేవునికి ప్రజలకు మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటాడు. పూజారి మన భాషలో చెప్పాలంటే. ఏం చేస్తాడంటే ఈయన 5 మంది శతాధిపతుల దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేస్తున్నాడు. ఏమని? ఓ శతాధిపతులారా, శతాధిపతులకి నెల నెలా జీతం ఇచ్చేది ఎవరు? ప్రధాన యాజకుడైన యెహోయాదానా?
అతల్య జీతం ఇస్తుంది. ఎందుకని? దేశంలో ఎక్కడైనా నా మీద కుట్ర జరిగితే ఆ కుట్రను భగ్నం చేయాలి, ఆ కుట్రను నా దృష్టికి తీసుకుని వచ్చి ఆ కుట్ర చేస్తున్న వారందరినీ తల తీసేసి చంపాలి, నా మీదకి పొరుగు సైన్యం వస్తే వారితో యుద్ధం చేయాలి, మొత్తంగా నా సంరక్షణ కోసం మీరు బ్రతకాలి, అందుకే మీకు ఈ జీతం అని ఎవరైతే జీతం ఇస్తున్నారో, ఎవరి దగ్గర అయితే జీతం తీసుకుంటున్నారో ఆ అతల్యాకు విరోధముగా ఎవరితో మాట్లాడడానికి వెళ్ళాడు? శతాధిపతులతో మాట్లాడడానికి వెళ్ళాడు యెహోయాదా. ధైర్యం కావాలా వద్దా? నేను ఇక్కడి నుంచి బయలుదేరి మన మండలంలో పోలీస్ స్టేషన్ ఉందా, అక్కడికి వెళ్ళి మన ఎమ్మెల్యేకి విరోధంగా మాట్లాడానుకో ఆ ఎస్ఐతో, ఏం జరుగుతుంది? అలా మాట్లాడిన 5 నిమిషాల తర్వాత నాకు ఫోన్ వస్తుంది. ఎక్కడి నుంచి? ఎమ్మెల్యే దగ్గర నుంచి. ఎందుకంటే ఎవరైతే పరిపాలిస్తున్నారో వారికి అనుగుణంగానే మిగిలినటువంటి వ్యక్తులందరూ పనిచేస్తారు. వారి జీతం తీసుకుంటూ వారి కోసమే పనిచేస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి అతల్యాను దించాలి, అతల్యా స్థానంలో రాజును కూర్చోబెట్టాలి, దావీదు వంశాన్ని కూర్చోబెట్టాలి అని మాట్లాడాలి అంటే ఒకటి ప్రాణం మీద ఆశ వదులుకోవాలి. ఇలా మాట్లాడితే వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలియదు. శతాధిపతులు అంటే వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి, ఖడ్గాలు ఉంటాయి, ఎక్కువసేపు మాట్లాడరు. మనం ప్రసంగాలు చేస్తే వినరు వాళ్ళు, ఎక్కువసేపు ఏముండదు, 1 మాట 2 మాటలు అప్పుడే పట్టేసుకుంటారు. ఏ మాట ఇది అని వెంటనే తల పోతుంది. ప్రధాన యాజకుడు ఆయనకేం ఇబ్బంది లేదు, ఆయన బ్రతుకుతున్నాడు. కానీ నేను కేవలం మందిరంలో మాత్రమే పరిచయం చేస్తాను, కాదు నా ఉద్యోగం. యావత్తు యోధా జాతి ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకాలి అంటే ధర్మశాస్త్రాన్ని చేతబట్టిన రాజు సింహాసనం మీద ఉండాలి. మరొకసారి చెప్తా వినండి. నాకు ఒక దేవాలయం ఉంది, ఈ దేవాలయంలో కొంతమంది యూదులైనా వస్తూ ఉన్నారు, వాళ్ళు అర్పణలు రకరకాల నైవేద్యాలు తీసుకుని వస్తున్నారు, నాకేం డోకా లేదు, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, నా జీతం నాకు వస్తుంది. కాదు యాజకత్వం అంటే. యావత్తు యోధా జాతి ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకాలి అంటే సింహాసనం మీద ధర్మశాస్త్రాన్ని చేతబట్టిన వ్యక్తే పరిపాలన చెయ్యాలి. నాకు జరుగుతుంది కదా, కాదు ప్రశ్న. ఇక్కడ దేవునికి అన్యాయం జరుగుతుంది కదా, ఇది ప్రశ్న. ఎందుకని యెహోషాపాతు ఒక్కదానికే ఈ ఆలోచన వచ్చింది, యోవాషును దొంగలించి దాచిపెట్టాలని? అంటే యోవాషు కూడా చనిపోతే దావీదు వంశమే ఆగిపోతుంది. గతంలో దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలిసిన వారికే ఈ ఆలోచన వస్తుంది, నేను చనిపోయినా పర్లేదు, రాజకుమారుడు బ్రతకాలి అని సాహసం చేసింది భార్య. అలా బిడ్డను తీసుకుని వస్తే భర్త అన్నాడు, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు? ఒకవేళ అతల్యకు తెలిస్తే ఇంతమందిని చంపిన అతల్య మనల్ని వదిలిపెడుతుంది అనుకుంటున్నావా? ఎందుకు ఈ పిచ్చి పని అని అనలా యెహోయాదా. శబాష్, దావీదు వంశాన్ని నిలవబెట్టావు, దావీదు వంశాన్ని కాపాడావు, ఇవ్వు ఆ దీపాన్ని నేను వెలిగిస్తా. ఆయన బిడ్డగా పెంచుతున్నాడు, ఎవరికి అనుమానం రాకుండా. 6 సంవత్సరాలు పెంచాడు, భరించలేకపోతున్నాడు. రోజు రోజుకి సంవత్సరం మారే కొద్దీ వికృతమైన పద్ధతులు వస్తున్నాయి. పైన ఉన్నటువంటి 10 గోత్రాలకి ఈ దక్షిణాన ఉన్న యోధా దేశానికి ఏమాత్రం వ్యత్యాసం లేకుండా 2 ఏకమైపోతున్నాయి. అపవిత్రతలో, విగ్రహారాధనలో, దుర్మార్గాల్లో. కాబట్టి భరించలేకపోయాడు. నా ప్రాణం పోయినా పర్లే, యోధా దేశం అంతా ధర్మశాస్త్రం కిందికి రావాలి అంటే సింహాసనం మీద ధర్మశాస్త్రాన్ని బట్టిన రాజు కూర్చోవాలి. సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి విగ్రహారాధికురాలైన అతల్య దిగిపోవాలి, నా ప్రాణం పోయినా పర్లేదని 7వ సంవత్సరం అంతటా 7వ సంవత్సరం ముందు యెహోయాదా ధైర్యం తెచ్చుకొని ప్రాణానికి తెగించి శతాధిపతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎందుకని యెహోయాదాకే ఈ భారం వచ్చింది అంటే, ఒక్కడుంటాడు ప్రతి తరంలో, ప్రతి ప్రాంతంలో ఒక్కడుంటాడు, అందరూ కాదు. మిగిలిన వాళ్ళంతా గుంపులో గోవింద రకం ఉంటారు. మాకెందుకు ఇదంతా, మనకెందుకు ఇది, మనకు జరుగుతుంది కదా. సారీ, ఇక్కడ నువ్వు తింటున్నావా, నువ్వు తింటావు లేదా ప్రశ్న కాదు. ఇక్కడ అందరూ చనిపోతాం. ఈ బైబిల్ని నా చేతికి దేవుడు ఇచ్చాడు అంటే
ఇది స్కేల్, ఈ స్కేల్తో వన్నె చూడాలి. ఇర్మియాతో దేవుడు అంటాడు, ఇర్మియా, ఇశ్రాయేలీయులకి వన్నె చూచేవాడిగా నేను నియమించాను, వాళ్ళని నీకు లోహపు తొంటగా నియమించాను, నిన్ను వన్నె చూసేవాడినిగా, కంసాలివాణ్ణిగా నియమించాను. ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ ఎవరు అంటే వన్నె చూచేవారు. వన్నె చూడటం అంటే అర్థం ఏంటి? అలా కొలిమిలో ఇనుపు తుంట పెట్టి ఎర్రగా వేడి చేసిన తర్వాత సుత్తి తీసుకొని దబా దబా కొడితే కంసాలే కాదు. ఒక దెబ్బ కొట్టాలి, ఇలా చూడాలి, మరలా కొట్టాలి, ఇలా చూడాలి. ఏ రూపం రావాలని దాన్ని కాల్చావో ఆ రూపం వచ్చేటట్టుగా సుత్తితో కొట్టేవాడే కంసాలి. వన్నె చూడటం అంటే ఎర్రగా అయింది కదా దబా దబా కొట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా చేయడం కాదు. దానికి ఒక రూపం ఉంటుంది. అది కొడవల, అది కత్త, అది గొడ్డల, అది పార, అది పలుగా. దేనికోసం కొడుతున్నావు? దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ వాక్యాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఎదురుగా ఉన్న వ్యక్తుల్ని వన్నె చూడడానికి ఇచ్చాడు తప్ప నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా, నీ వ్యాపారం నీది, నా వ్యాపారం నాది, ఇది వన్నె చూడడం కాదు. యెహోయాదాకి ఎందుకని శతాధిపతుల దగ్గరికి వెళ్ళి ప్రాణాలకు తెగించి అతల్యాను సింహాసనం మీద నుంచి దింపేటువంటి ఆలోచన వచ్చింది అంటే, యెహోయాదా ప్రధాన యాజకుడు, నాకు నైవేద్యాలు వస్తున్నాయి, నాకు బలులు వస్తున్నాయి, నా కుటుంబం పోషించబడుతుంది, ఇది కాదు ఆయనకున్నటువంటి భారం. మరి మిగిలినటువంటి యాజకులు ఈ ఆలోచన చేయలేదే. ఎందుకు వచ్చిన గొడవ అండి? ఉంటే తిందాం, లేకపోతే పనికి వెళ్దాం. అతల్య పరిపాలిస్తే ఏంటి, వాళ్ళ తల్లిగారు పరిపాలిస్తే ఏంటి, ఇంకెవరైనా పరిపాలిస్తే మాకేంటి, మాకు జరుగుతుందిగా, బ్రతికుంటే బలుసాగైనా తిందాం, మనకెందుకు వచ్చిన గొడవ అని సరిపెట్టుకున్నారు మిగిలినటువంటి యాజకులు, మిగిలినటువంటి లేవీలు. మొత్తం సైన్యాధిపతులు, మిగిలినటువంటి అధికారులు అంతా సరిపెట్టుకున్నారు. ఏమవుతుంది అతల్య పరిపాలిస్తే? యెహోయాదా ఒక్కడికే కోపం వచ్చింది, యెహోయాదా ఒక్కడికే బాధ అనిపించింది, యెహోయాదా ఒక్కడికే భారం అనిపించింది, యెహోయాదా ఒక్కడికే భరించలేనటువంటి మనసు వచ్చింది. ఇక భరించలేను, ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు అంటే 6 సంవత్సరాలు భయపడ్డాడు ఏమవుతుందో. 7వ సంవత్సరానికి ఏం జరిగితే అది జరిగింది. అంతటా 7వ సంవత్సరం ముందు యెహోయాదా ధైర్యం తెచ్చుకొని శతాధిపతులతోనూ, యెరోహాము కుమారుడైన అజర్యాతోనూ, యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ, ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ, అదాయా కుమారుడైన మైసయ్యతోనూ, జిక్రీ కుమారుడైన ఎలీషాపాతుతోనూ నిబంధన చేయక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. వాళ్ళతో నిబంధన చేసుకుంటున్నాడు, ప్రమాణం చేయిస్తున్నాడు. ఈయన మాట ఎందుకు వింటారు వాళ్ళు? దేవుడి మీద భారం వేస్తాడు. 2వ వచనం, వారు యోధా దేశం అంతటను సంచరించి యోధావారి పట్టణములన్నిటి నుండి లేవీయులను, ఇశ్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి. ఇదంతా సీక్రెట్గా జరుగుతుంది. యోధాను పరిపాలిస్తూ ఉన్నది అతల్య, కానీ లోపల ప్రధాన యాజకుడైన యెహోయాదా శతాధిపతులతో చేయగలిపి వారితో రహస్యంగా ఒప్పందం చేసి వారిని యోధా దేశం అంతా పంపించి యోధా దేశంలో ఉన్న మిగిలిన అధికారులందరినీ ఏకం చేస్తున్నాడు రహస్యంగా. లోపల జరుగుతుంది ఇదే, ఎవరికి తెలియదు బయట. ఒకవేళ తెలిస్తే ఎవ్వరు మిగలరు, యెహోయాదా మిగలడు, శతాధిపతులు మిగలరు, అధికారులు మిగలరు, ఎవరు మిగలరు. మొత్తం రాజ్యానికి తిరుగుబాటు చేస్తున్నారు వీళ్ళు. ఒక వ్యక్తికి కాదు, ఒక వ్యక్తిని ఎదిరించడం వల్ల రాజ్యాన్ని ఎదిరిస్తున్నారు. రాజద్రోహం కేసు కింద ఆన్ ది స్పాట్ తల తెంపేస్తారు ఒక్కొక్కరిని. అంత కుట్ర జరుగుతుంది వాళ్ళ భాషలో, అతల్య భాషలో. కానీ యెహోయాదా ఆలోచన ఏంటంటే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, ధర్మశాస్త్ర పరిపాలన నెలకొల్పడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రయాసపడుతున్నాడు. 3వ వచనం, జనులందరూ సమాజంగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లా, నేను యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. అందరినీ రాజమందిరంలోకి రప్పించాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు యెహోయాదా ఏమనంటే,
యెహోవా దావీదు కుమారుని గురించి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. సింహాసనం మీద రాజకుమారుడు ఉండాలి, దావీదు కుమారుడు ఉండాలి. కానీ ఎవరున్నారు ఇప్పుడు? అతల్య ఉంది. కాబట్టి మీరు చేయవలసినది ఏమనగా, మీలో యాజకులైన వారేమి, లేవీలైన వారేమి విశ్రాంతి దినముల లోపల ప్రవేశించు వారు 3 భాగములై, ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను, ఒక భాగము రాజనగరునతో ఉండవలెను, ఒక భాగము పునాది గుమ్మమునతో ఉండవలెను. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణంలో ఉండవలెను. యాజకులను లేవీల్లో పరిచారం చేయవారును తప్ప యెహోవా మందిరం లోపలికి ఎవరిను రాకూడదు. వారు ప్రతిష్ఠించబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును, కానీ జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలెను. లేవీలందరూ తమ తమ ఆయుధములు చేతపట్టుకుని రాజు చుట్టూను ఉండవలెను. మందిరం లోపలికి మరి ఎవరైనా వచ్చిన ఎడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడే. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటకు వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలెను. కాబట్టి లేవీలను యూదావారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారం చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవీయలేదు కనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని, ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకుని వచ్చెను. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడెములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధములు చేత పట్టుకున్న జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమవైపు వరకు బలిపీఠం ప్రక్కను మందిరం ప్రక్కను రాజు చుట్టూను ఉంచెను. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథము అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. యెహోయాదాయను అతని కుమారులను అతన్ని అభిషేకించి రాజు చిరంజీవిగునుగాక అనిరే. ఎంత కసరత్తు చేశాడు అంటే అందరిని సమకూర్చి మొత్తం మందిరంలో ఎలాంటి పనులు చేయాలో అందరికి డ్యూటీలు వేశాడు. లేవీయులకి, యాజకులకి, శతాధిపతులకు అందరికి డ్యూటీలు వేశాడు. సింపుల్గా చెప్పాలంటే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇదంతా అతల్యకు తెలియదు. ఇదంతా అతల్య సైనికుల్లో ఎవరికి తెలియదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఎక్కడ ఏర్పాటు అవుతుంది? దేవుని మందిరంలో ఏర్పాటు అవుతుంది. అందరూ కలిసి అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకుని వచ్చి 7 సంవత్సరాల వయసు యోవాషుకి, ఏమీ తెలియదు. 7 సంవత్సరాల వయసు. 7 సంవత్సరాల వయసు అంటే 2వ తరగతి పిల్లాడు. 2వ తరగతి పిల్లాడు, ఏమీ తెలియదు, ఆడుకుంటున్నాడు లోపల. ఆ 2వ తరగతి పిల్లాడిని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి, దావీదు వరుస కదా, ఆ ఒక్కడే మిగిలాడు. ఆ వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి యెహోయాదా తన ప్రాణానికి తెగించి, తన ప్రాణాన్ని ఆపదలో పెట్టుకొని, అంతకంటే ముందు యోవాషు అత్త అయినటువంటి యెహోషబతు ఆవిడ తన ప్రాణాన్ని తెగించి ఆ బిడ్డను కాపాడితే, మామగారు ఇప్పుడు తన ప్రాణాన్ని తెగించి ఎంత కసరత్తు చేశాడు, ఎన్ని అగ్రిమెంట్లు చేశాడు, ఎంతమందిని కలిశాడు, అంతా చేసి ఇప్పుడు ఆ 7 సంవత్సరాల బిడ్డని బయటకు తీసుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి, యోవాషుకు తెలియదు తల మీద ఏదో పెడుతున్నారు, అది కిరీటం అని తెలియదు. ఎప్పుడైనా చూసుంటే కదా, చిన్నపిల్లాడప్పుడే దొంగలించి తీసుకొని రాబడ్డాడు. కిరీటం పెట్టారు తల మీద. కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి, ఏమిచ్చాడంట? ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని యోవాషు చేతికిచ్చి, తల మీద కిరీటం, చేతిలో ధర్మశాస్త్రం. తల మీద కిరీటం ఎందుకు ఉందంటే నీకు చేతిలో ఉన్న ధర్మశాస్త్రాన్ని అమలు చేయడానికి. మరొకసారి చెప్తాను నేను. ఓ యోవాషు, తల మీద నీ కిరీటం ఎందుకు ఉందంటే నీ తలలో వచ్చే ప్రతి పోరంబోకు ఆలోచన నెరవేర్చుకోవడానికి కాదు. ఓ యోవాషు, నువ్వు రాజు అయింది ఎందుకు అంటే భోగభాగ్యాలు తోగడానికి కాదు, సుఖించడానికి కాదు, సుఖాలు అనుభవించడానికి కాదు, అంతఃపురంలో నీకు ఇష్టం వచ్చిన పాపాలు చేయడానికి కాదు. తల మీద కిరీటం ఎందుకు పెట్టాను అంటే చేతిలో ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్ర విధుల ప్రకారం యోదయ దేశాన్ని పరిపాలించడానికి. ఎందుకు నిన్ను రాజుగా చేయడానికి, నా భార్య నిన్ను దొంగలించింది అంటే ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి, దావీదు వరుస ఆగిపోకుండా ఉండడానికి. ఎందుకు నేను నా ప్రాణాన్ని తెగించి నీ తల మీద కిరీటం పెడుతున్నాను అంటే, ఇంత వ్యవస్థను ఏర్పాటు చేశానంటే, ఇంత సైన్యాన్ని ఏర్పాటు చేశాను అంటే, యోదయ దేశంలో విగ్రహారాధన పేటరేగిపోతుంది. అతల్య ఆగడాలకి హద్దు ఆపు లేకుండా పోతుంది. ఇది ఇశ్రాయేలు దేశమా యోదయ దేశమా తేడా లేకుండా పోతుంది. యెజబెలు పరిపాలన వచ్చింది యోదయ దేశంలో. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా దేశం పరిపాలించబడ్డానికి
నిన్ను రాజుగా చేశాను, ఇదిగో ధర్మశాస్త్రం అని ధర్మశాస్త్రాన్ని చేతికి ఇచ్చాడు. అలా చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసరి. యెహోయాదాయను అతని కుమారులను అతన్ని అభిషేకించి, రాజుగా అభిషేకించి, రాజు చిరంజీవి అగునుగాక అనిరి రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇదంతా అతల్లేక తెలియదు, ఇంకెవరికి తెలియదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకో ప్రభుత్వాన్ని తయారు చేశాడు యెహోయాదా. ఒక్కడు ఎందుకు ఈ ఒక్కడికి ఎంత ఆలోచన వచ్చిందంటే, ఈయన ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ప్రధాన యాజకుడు కాబట్టి. అందరికీ రోషం రాదు ఏదైనా తప్పు జరిగినప్పుడు, అందరికీ కోపం రాదు సమాజం చెడిపోతూ ఉన్నప్పుడు, అందరికీ బాధ అనిపించదు ఏదైనా భ్రష్టత్వం లోపల ప్రవేశించినప్పుడు. ఎదురుగా గొల్యాతు ఉన్నాడు, ఇటువైపు ఇశ్రాయేల్ సైన్యం ఉంది. వాడు 40 రోజులు కేకలేస్తున్నాడు, రంకెలేస్తున్నాడు, యెహోవాను దూషిస్తున్నాడు, యెహోవా ప్రజలు దూషిస్తున్నాడు. ఎవరికి కోపం రాలే. ఎవరికైనా వచ్చిందో కోపం? దావీదు వచ్చాడు ఆ రోజు యుద్ధం చూడడానికి వచ్చాడంతే, యుద్ధం చేయడానికి రాలే. యుద్ధ విద్యలో ఆయన ఏం ప్రావీణ్యుడు కాదు, గొర్రెలు మేపుకునేటువంటి వ్యక్తి, పిల్లాడు, వయసు తక్కువ, అనుభవం తక్కువ, యుద్ధం చేసిన అనుభవం లేదు. విన్నాడు ఆ మాటలు, వెంటనే కోపం వచ్చింది. సున్నత లేని వీడు, జీవం కలిగిన దేవుడైన యెహోవా ప్రజలను దూషించడానికి వీడు ఎవడు? ఈ రోషం మిగిలిన వారికి ఎందుకు రాలేదు కాబట్టి యుద్ధం చేసుకుంటూ బ్రతిగా చచ్చిపోయినంత వరకు సిపాయిలుగా జీతం తీసుకుంటూ. రోషం వచ్చింది కాబట్టి సదాకాలం సింహాసనాన్ని స్థిరపరిచేంత ఇష్టడయ్యాడు దేవుడికి. శబాష్ దావీదు, ఇది నాకు కావాల్సిన మనసు. దేవుని పేరిట ఏదైనా భ్రష్టత్వం చోటు చేసుకుంటే అందరికీ కోపం రాదు, ఒక్కడికి వస్తుంది. ఆ ఒక్కడు కావాలి దేవుడికి. ఆ ఒక్కడికి వచ్చిన రోషాన్ని తగ్గించడానికి, మరలా వాడిని కూడా భ్రష్టత్వంలో కలపడానికి ఈ భ్రష్టత్వంలో ఉన్నటువంటి ఈ పూర్వముఖులంతా ఏకమవుతారు. మనకు అవసరమా చెప్పు? ఇంకెవరికి అవసరం? నువ్వు బైబిల్ పట్టుకోకుండా భగవద్గీత పట్టుకో అంటే నీతో నాకు పని లేదు. బైబిల్ పట్టుకున్నావుగా, బైబిల్ పట్టుకొని తమాషాలు చేస్తున్నావుగా, నీతోనే నాకు పని. ఇది స్కేల్. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బోధించేదానికి లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బోధించేదానికి లేదు. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కొత్త సంప్రదాయాలు పెట్టేదానికి వీలు లేదు. ఒక్కడికి వస్తుంది కోపం, ఒక్కడికి వస్తుంది తెగింపు, ఒక్కడికి వస్తుంది రోషం. ఒక్కడు కార్యం చేయడానికి ముందుకు వస్తాడు, ప్రాణం పోయినా పర్లేదని. ఇక్కడ యెహోషాపాతు ప్రాణాన్ని తెగించి యోవాషును దొంగలిస్తే, యెహోయాదా ప్రాణాన్ని తెగించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. యోదయ దేశాన్ని పరిపాలించాల్సిన విగ్రహారాధికులు కాదు, ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న వాళ్ళు అని. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒకప్పుడు అపోస్తులు అందించినటువంటి సువార్త ఏంటి, ఈరోజు క్రైస్తవంలో వినబడుతున్న సువార్తలు ఎన్ని రకాలు? మనుషులు ఓదార్చడానికి, మనుషులను సంతోషపెట్టడానికి, మనుషులు ధైర్యపరచడానికి సువార్తను వక్రీకరించారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరికైతే చరిత్ర తెలుసో, ఎవరికైతే వాక్యం తెలుసో, ఎవరికైతే దేవుని ప్రణాళిక తెలుసో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని గౌరవిస్తారో, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కోసం ప్రాణత్యాగం చేస్తే ఆయన ప్రాణత్యాగం వ్యర్థమవుతూ ఉంటే నేను ఎలా చూచి ఊరుకోవాలి అని ఒక్కడికి రోషం వస్తుంది. వాడు ప్రశ్నించేవాడు మిగిలిన వాళ్ళు అంటున్నారు నీకెందుకు అని. మరి యెహోయాదాకి ఎందుకు, మరి యెహోషాపాతుకి ఎందుకు? వాళ్ళిద్దరు లేకపోయి ఉంటే దావీదు వంశం లేదు. చివరి వ్యక్తి, చివరి బిడ్డ యెహోషాపాతు, యెహోయాదా ఇద్దరు లేకపోయి ఉంటే దావీదు అనే వరుస లేదు, అయిపోయింది అంతటితో. దేవుని ప్రణాళికను తెలిసిన వాళ్ళు కాబట్టి తమ ప్రాణాలను ఒడ్డి, తమ ప్రాణాలను అడ్డు పెట్టి అతల్యకు విరోధంగా, మొత్తం దేశానికి విరోధంగా ఇంకో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చిన్న విషయం అనుకుంటున్నారా? ఈరోజు సువార్త లేదు క్రైస్తవంలో, మేలులు ఆశీర్వాదాలు దేవునిలో. ఎవరిచ్చారు ఈ అధికారం మీకు? మీకు ఇష్టం వచ్చినల్లా బోధించడానికి ఎవరు అధికారం ఇచ్చారు మీకు అని అడిగే వాళ్ళు లేని కారణం చేత
పుట్టగొడుగులు పుట్టినట్టు పుడుతున్నాయి చర్చిలో. పుట్టగొడుగులు పుట్టినట్టు పుడుతున్నాయి కొత్త కొత్త సిద్ధాంతాలు. నిన్న ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. 2 సంవత్సరాల క్రితం మనం మాట్లాడున్నామా గుడారాల పండుగ దండగ అని, దానికోసం ఫోన్ చేశాడు. నువ్వు నీ కడప రౌడీజాన్ని చూపెడుతున్నావు, జాగ్రత్త అంటున్నాను నన్ను. వాక్యం చూపించి వాక్యం ఎలా చెప్తుంది, మీరు చేస్తుంది ఏంటి అని అడిగితే కడప రౌడీజం అంటేది. నేను చెప్పాను, నీలాంటి వాళ్ళని చాలామంది చూశాను, బోరు కొడుతుంది అని చెప్పాను. నువ్వు వాక్యం అంతా బాగా చెప్తున్నావు, ఏం చేస్తున్నావంట మనం? వాక్యం అంతా బాగా చెప్తున్నానంట, తప్పు పట్టేది లేదంట. కానీ ఏంటి? అంత బాగా చెప్పినప్పుడు కానీ ఎందుకు వస్తుంది? నీ వాక్యాలు వింటున్నాము, నీ వాక్యాలన్నీ బాగున్నాయి, వాక్యం అంతా బాగా చెప్తున్నావు, కానీ ఏంటి చెప్పు అంటే మనకే విరోధంగా మాట్లాడుతున్నావే. యెహోయాదా ప్రభుత్వానికి విరోధంగా ఇంకో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. కారణం ఏంటంటే అది భ్రష్టత్వంతో కూడుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ధర్మశాస్త్రంతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. యెహోయాదా చరిత్రలో నిలవబడ్డాడు. మిగిలినటువంటి యాజకులు, మిగిలినటువంటి లేవీలు ఎవరైతే రాజీపడి బ్రతికారో చరిత్రలో కలిసిపోయారు. లేరు వాళ్ళు. దేవుడి పక్షాన రోషం పూనిన వాళ్ళు కావాలి ఆయనకి. దావీదుకు రోషం వచ్చింది, చరిత్రలో నిలవబడ్డాడు. ఫీనెహాసుకి కోపం వచ్చింది, చరిత్రలో నిలవబడ్డాడు. యెహోయాదాకి కోపం వచ్చింది, చరిత్రలో నిలవబడ్డాడు. రాజీపడి బ్రతికిన వాళ్ళంతా చరిత్రలో కలిసిపోతారు. మరి ఎవరు దేవుని పక్షాన్ని రోషం పొందుతారు? ఏ అపోస్తలుడు తమ జీవితం అంతట్లో 10వ భాగం అనే పేరు కూడా ఎత్తారా? యేసుప్రభు ఎవరి దగ్గర 10వ భాగం తీసుకున్నాడా? అపోస్తలు ఎవరి దగ్గర 10వ భాగాలు తీసుకున్నారా? ఈరోజు 10వ భాగం ప్రభుత్వం చేస్తూ ఉంది సంఘాల్లో. ఎవరు ప్రశ్నించాలి? అతల్య ఆత్మ క్రైస్తవ్యాన్ని ఆవహించింది. భ్రష్టత్వం క్రైస్తవ్యాన్ని ఆవహించింది. దేవుని పేరిట దోచుకోవడం, దేవుని పేరిట వ్యాపారం చేయడం, దేవుని పేరిట ప్రజలను మోసం చేయడం, దేవుని పేరిట తమ సామ్రాజ్యాలు కట్టుకునేటువంటి విధానం అన్నది క్రైస్తవ్యానికి సంబంధించింది కాదు. ఇది అపోస్తలులు తమ జీవితాన్ని పణంగా పెట్టి, తమ ప్రాణాన్ని పణంగా పెట్టి సువార్త ప్రకటించారు. ఉచితంగా సువార్త ప్రకటిస్తే అలా ప్రారంభమైన క్రైస్తవంలోనికి కోటలు కట్టుకుంటున్నారు, సామ్రాజ్యాలు నిర్మించుకుంటున్నారు. అతల్య ఆత్మ వచ్చింది క్రైస్తవంలోనికి, భ్రష్టత్వం దాపరించింది. ఎవరు ఎదిరించాలి? అతల్య ఆత్మనే. మనకెందుకు వచ్చిన గొడవ అనంటే ఇంకెవరు ఎదిరించాలి? యెహోయాదా వద్దా? యెహోషాపాతు వద్దా? యెహోషాపాతు వద్దా? యెహోయాదా వద్దా? మరి అతల్య ఆత్మని ఎవరు ఎదిరిస్తారు ఈరోజు? ఎవరికి ఎంత చేతనైతే అంత దోచుకుంటున్నారు యేసు ప్రభు పేరట. నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, అన్నా మీరు దగ్గరుండి చూసినట్టుగా ఎలా చెప్తున్నారన్నా? దేని గురించి అన్నా అంటే అనాథాశ్రమాల పేరట అన్యాయం జరుగుతుందని ఒక వీడియో మాట్లాడాను. ఫోన్ చేశాడు, అన్న మీరు దగ్గరుండి చూసినట్టు ఎలా మాట్లాడుతున్నారు? ఏమైందన్నా అంటే, అన్న చెప్పేది మాత్రం అనాథలకనే, మొత్తం దిగమింగుతూ ఉన్నది మేమేనన్నా. మీకు ఎలా తెలుసు అన్నా? మీరు చూసారా? దేవుని పేరట పలానా దగ్గర చర్చి కడుతున్నామని ఒక సంస్థ దగ్గరికి వెళ్తారంట, ఫండ్ తెచ్చుకుంటారంట, చర్చి కడతారు. ఈ ఫండ్ ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మేము ఇచ్చిన ఫండ్తో అక్కడ చర్చి కట్టారని. ఈ పెద్ద మనుషులే ఇంకో సంస్థ దగ్గరికి వెళ్తారు, ఫండ్ తీసుకొస్తారు. ఈ పెద్ద మనుషులే ఇంకో సంస్థ దగ్గరికి వెళ్తారు, ఫండ్ తెచ్చుకుంటారు. ఫండ్ అంటే డబ్బని. వీళ్ళే ఇంకోరి దగ్గరికి వెళ్తారు, వీళ్ళే ఇంకోరి దగ్గరికి వెళ్తారు. ఇలా 20 మంది దగ్గరికి వెళ్తారు. 20 మంది ఏమనుకుంటారు తెలుసా? నేను ఇచ్చిన డబ్బుతోనే కొత్త రోడ్లో చర్చి కట్టాడు జాన్ పాల్. మొదటి నెల ఈ సంస్థ వ్యక్తులు పిలిచి రిబ్బన్ కటింగ్, చర్చి ఓపెనింగ్, గ్రాండ్ ఓపెనింగ్. ఈయన ఏమనుకుంటాడు తెలుసా? నేను ఇచ్చిన డబ్బుతో కట్టారు, నా దగ్గరే ఓపెనింగ్ అయిపోయిందా. నెక్స్ట్ నెల
రెండో సంస్థ వస్తుంది రిబ్బన్ కటింగ్. మూడో నెల మూడో సంస్థ రిబ్బన్ కటింగ్. ఈయన కట్ చేసింది ఈయన తెలియదు, ఈయన కట్ చేసింది ఆయన తెలియదు, ఆయన కట్ చేసింది ఆయన తెలియదు. తర్వాత బెంచ్లో ఒకరు స్పాన్సరు, ఫ్యాన్లో ఇంకొకరు స్పాన్సరు, చాపలో ఇంకొకరు స్పాన్సరు, అన్ని స్పాన్సర్లే. మరలా ఒక్కొక్కరు కాదు, బెంచ్లో 20 మంది స్పాన్సర్ చేస్తారు. ఒకటిచ్చింది మిగిలిన 19 మంది తెలియదు. నా దగ్గరకు వస్తారు, జాన్పాల్ గారు మా చర్చిలో బెంచ్లు లేవంటే పెద్ద మంది చేసుకొని స్పాన్సర్ చేస్తారా? చర్చిలో బెంచ్లా? చర్చిలో బెంచ్లు వేసే భాగ్యం నాకు దక్కిందా? చెక్ తీసుకురా, సంతకం చేసి ఇచ్చేయడం 5 లక్షలు. బెంచ్లకు రిబ్బన్ కటింగ్ నేనే. ఇదే వార్త పట్టుకొని ఇంకా 19 మంది దగ్గరికి వెళ్ళి ఉంటారు, 19 మంది ఇచ్చి ఉంటారు. ఆ విషయం నాకు తెలియదు. అలా మీరు దగ్గరుండి చూసారా? ఎలా తెలుసు మీకు అంటే కనీస జ్ఞానం కదా. అపోస్తలు అడుక్కోలేదే. అడుక్కున్నారు అపోస్తలు? అడుక్కోలే. ఎవరి ఆత్మ ఇది క్రైస్తవ్యంలో? ఇది ఒక్క ఉదాహరణే. మీ దగ్గర సీయోను గీతాల పాటల పుస్తకాలు ఉన్నాయా? 800 పాటలు ఉన్నాయి. ఎవరు రాశారు ఆ పాటల పేరుందేమో చూడండి. నేను రాసిన పాటని ఒక్క రచయిత పేరు కూడా లేదు, కవి పేరు కూడా లేదు అక్కడ. 800 పాటలు ఉన్నాయి. ఈరోజు రోజుకొక పాట వస్తుంది క్రైస్తవులను, కొత్తది. తల ఉండదు, తోక ఉండదు, అర్థం ఉండదు, పరమార్థం ఉండదు. బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, ఏంటిది అనిపిస్తుంది. ఎవరిని వాడు గొప్ప చేసుకోవడానికి పాట రాస్తున్నారు. ఎందుకు పాట రాయాలి, ఎందుకు పాట పాడాలి అంటే ప్రభువును గూర్చి కీర్తిస్తూ, ప్రభువును గూర్చి ప్రభువును మహింపరుస్తూ, ప్రభువును గూర్చి మన ఆత్మల్లో మనం గానం చేయడానికి, ప్రభువును కనపరచడానికి పాట రాయాలి తప్ప పాట రాసిన వాడి పేరు, ఆ సంగీతాన్ని కూర్చిన వ్యక్తి పేరు, ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించిన వ్యక్తి పేరు, ఆ ఎడిటింగు మొత్తం అంతా అచ్చం సినిమా లెక్కనే. పాట యూట్యూబ్లోకి వస్తుందంటే ఒక సినిమా రిలీజ్ అయినంత హంగామా. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? ఈ సినిమా పాటలు, లోక పాటలు వినలేకున్నామని దేవుడి పాట విందామని ఇలా మొబైల్ తీసుకొని దేవుని పాట నొక్కామనుకో, ఎక్కడ లేని పాపం అక్కడే కనపడుతుంది మనకి. వెనకాల బ్యాక్గ్రౌండ్లో పాట ఏంటంటే యేసు ప్రభా నా కోసం ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు పాట వస్తూ ఉంటుంది. ఈవిడ లిప్స్టిక్ వేసుకొని అలా లూజ్గా బట్టలు వేసుకొని వెంట్రుకలు అలా గాలికి పోతూ హీరోయిన్ లెక్క నడుస్తూ ఉంటుంది. ఈవెన్ చూడాలన్నా పాట వినాలన్నా పెద్ద కన్ఫ్యూజన్ నాకు. ఒరే పాటేమో యేసు ప్రభు గురించి, మొత్తం స్క్రీన్ అంతా ఎవరు ఉంటారు? హీరోయిన్లు కూడా పనికిరా అంత అందంగా ఉంటారు. నాకు సందేహం ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలనా? లేదు జాన్పాల్ నువ్వు పాపాత్ముడు, నీకు అలాంటి ఆలోచన వస్తుందంటే వస్తుంది, మరి ఏం చేద్దాం? మీకు రావట్లేదా? పాటేమో యేసు ప్రభు గురించి, పైన కనపడుతుందేమో అమ్మగారు కూతుర్లు, అయ్యగారు. మీరెందుకు కనపడుతున్నారు? మీ పేర్లు ఎందుకు? అతని ఆత్మ క్రైస్తవ్యాన్ని ఆవరించింది. వాక్యం చెప్పండి రా అంటే కథలు చెప్తున్నారు. కథలు ఎందుకు అంటే వ్యక్తులను కవ్వించడానికి, వ్యక్తులను సంతోషపెట్టడానికి. పెట్ట కథలో మోటివేషన్ స్టోరీ చెప్తున్నారు. ప్రసంగం చేయవలసింది బైబిల్లో ఉన్న వాక్యాన్ని చదివి మన సొంత పైత్యాన్ని కుమ్మరించడం కాదు. అసలు వాక్యం ఎలా చెప్పాలో కూడా తెలియదు. వాక్యాన్ని చదువుతారు, వీళ్ళు ఏం చెప్పాలనుకుంటే చెప్తున్నారు, మోటివేషన్ స్టోరీ చెప్తున్నారు. ఎవరి ఆత్మ ఇది? అపోస్తలు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చింది అనేదాన్ని చెప్తూ తమ ప్రాణాన్ని అర్పించారు సువార్త కోసం. ఈరోజు సామ్రాజ్యాలు నిర్మించుకుంటున్నాం. పాటలు దేవుని మయంపరచటంలే, పాపానికి పురుగొల్పుతున్నాయి. ప్రసంగాలు దేవుని మయంపరచటంలే, అన్ని పెట్టకథలు, కల్పనా కథలు దురొచ్చెవులను గోకుతున్నాయి. ప్రభు పేరట ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, చూపెడుతున్నారు. ప్రతి కార్యక్రమం వెనకాల ఉద్దేశం ఏంటంటే డబ్బు రాబట్టడమే. ఎవరి ఆత్మ ఇది? అతల్లి ఆత్మ క్రైస్తవ్యాన్ని ఆవరించింది. మరి అపోస్తలు అందించిన సువార్త మరలా క్రైస్తవ్యంలో పట్టాభిషేకం చేయాలి అంటే యెహోయాదా కావాలి కదా, యెహోషాపాతు కావాలి కదా, ధైర్యం తెచ్చుకోవాలి కదా, ప్రాణానికి తెగించాలి కదా, సాహసం చేయాలి కదా, తిరగబడాలి కదా. ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి అతల్లి ఆత్మకి విరోధంగా తిరగబడాలి కదా. అలా తిరగబడితే బైబిల్ చరిత్ర తెలియనటువంటి మూర్ఖులందరూ కలిసి ఏమంటున్నారు అంటే నీకే ఎందుకు, మరి యెహోయాదాకే ఎందుకు,
మరి యెహోషాపాతుకే ఎందుకు, మరి దావీదుకే ఎందుకు, మరి ఫీనహాసుకే ఎందుకు, మరి యేసు ప్రభుకే ఎందుకు? యేసు ప్రభు వచ్చి రోమీయులను నిందించలే, గ్రీకులు నిందించలే, అన్యజనులు నిందించలే. ఆయన నిందించింది యూదా మతాన్ని. మత్తయి సువార్త 23వ అధ్యాయం చదవండి. అయ్యో అందులైన మార్గదర్శకులారా, అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా అని శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, యూదామత పెద్దల్ని నిందించాడు ఆయన. యూదామతాన్ని నిందించాడు ఆయన. మిగిలిన మతాల జోలికి వెళ్ళలే. ఈరోజు అలా వదిలితే చాలు వెళ్ళి హైందవం మీద పడుతున్నారు. మీ దేవుడు అలా చేశాడు, మీ దేవుడు అలా చేశాడు. వాళ్ళు అలా చేశారనే మనం యేసుప్రభువు నమ్ముకున్నాం. అవునా? వాళ్ళని రెచ్చగొట్టారు, ఈరోజు సువార్త లేకుండా చేశారు. గత 5 సంవత్సరాల క్రితం స్వేచ్ఛగా సమాజంలోకి వెళ్ళి మనం కరపత్రిక ఇస్తే సమాజంలో వ్యక్తులు తీసుకునే వాళ్ళు. నేను సువార్తకు వెళ్ళినప్పుడు చింత చెట్టు కిందనో, వేప చెట్టు కిందనో, రచ్చబండ దగ్గర కూర్చోన్న వ్యక్తులు, ఓ పాస్టరయ్య ఇలారా, దగ్గర వెళ్ళిన తర్వాత ఏంటా పేపరు, ఇది సువార్త, ఒక పాట పాడు, చెప్పే ఉంది దాంట్లో అనేవాళ్ళు. అలా పాట పాడి 10 నిమిషాలు 20 నిమిషాలు వాక్యం చెబితే భలే చెప్పావు, మంచి మాట చెప్పావు, వస్తామని చర్చికి అని తల ఊపేవాళ్ళు 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు సమాజంలోకి వెళ్ళి సువార్త చెప్పేదానికి అవకాశం ఉందా? కొడుతున్నారు, వీడియోలు తీస్తున్నారు. ఎవరు చేశారు అంటే నిద్ర లేస్తే వాళ్ళ మీద పడి వీడియోలు చేసి వాళ్ళ మతాల్లో ఉన్న దేవుళ్ళందరినీ తిట్టి, వాళ్ళు మంచోళ్ళు కాదనే మనం యేసుప్రభువుని నమ్ముకున్నాం. బైబిల్ పట్టుకున్నాను, నీవు బైబిల్ బోధించాలనా, వాళ్ళ గ్రంథాల్లో దూకాలనా? అలా ఈరోజు సువార్త లేకుండా చేశారు. ఎవరి ఆత్మ ఇది? ఎందుకని ఈరోజు అన్ని మతస్థులు బైబిల్ మీద దాడి చేస్తున్నారంటే ముందు మనం చేశాం కాబట్టి వాళ్ళ మీద దాడి. మీ దేవుడు అలా, మీ దేవుడు అలా ఉన్నారా వాళ్ళు? అసలు వాళ్ళను వేలెత్తి చూపించి 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 ఈరోజు సువార్త లేకుండా పోయింది. ఏ అపోస్తలుడు ఇతర మతాల్లో దూరి వాళ్ళ మతాల్లో ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రాణత్యాగం చేశాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు రక్తం కార్చాడు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ప్రపంచానికి కావాలి తప్ప వాళ్ళ గ్రంథాలు ఎన్ని లొసుగులు ఉన్నాయో వాళ్ళకి వద్దు. వాళ్ళకు కూడా తెలుసు. నేను యేసుప్రభు నమ్ముకోకముందు నేను ఎన్ని పాపాలు చేస్తున్నా నాకు తెలుసు. నాకు తెలియాల్సింది ఎవరి గురించి అంటే నేను నమ్ముకున్న దేవుల గురించి కాదు. నాకు తెలియాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరో నాకు తెలియాలి. అవునా? ఈరోజు సువార్త లేకుండా పోయింది. నేనేం చెప్తున్నాను అంటే అపోస్తలులు అందించిన సువార్త, అపోస్తలులు అందించిన పరిచర్య, బైబిల్ చెప్తున్నటువంటి సమాచారం అన్నది అక్కడే మిగిలిపోయింది. ఈరోజు అతల్లి ఆత్మ ప్రవేశించింది క్రైస్తవ్యంలోనికి. క్రైస్తవ్యంలో అన్ని రకాల భ్రష్టత్వాలు చోటు చేసుకున్నాయి. నాటకాలు, డ్రామాలు, డ్యాన్సులు, ముగ్గులు పోటీలు, పాటల పోటీలు, రికార్డింగ్ డ్యాన్స్ లాంటివి, షార్ట్ ఫిల్ములు, సినిమాలు, మోటివేషన్ స్టోరీస్, ఇన్స్పిరేషన్ స్టోరీస్, ప్రతిరోజు ఒక వాగ్దానము, మంచి మాటలు ఏరుకొని ప్రసంగాలు చేసుకునేటువంటి ప్రసంగాలు, మెసేజ్ గలంతా అయిపోయింది. యేసు ప్రభు సిలువ ఏం చెప్తుందో మిస్ అయిపోయింది. నేను మొదట చెప్పాను కదా, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగం కానిరదంటే దానికి తల లేదు, తోక లేదు. ఎవరి ఆశ భంగం కాదు, ఎవరికి ముందుగతి వస్తుంది? ముందుగతి అంటే ఏంటి దాని అర్థము? ఆ పైనుంది తల. దానికి పాపను చూసి మత్సరపడద్దు, యెహోవా యందు నిత్యం భయభక్తులు కలిగి ఉండు. అలా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ముందుగతి వస్తుంది, నీ ఆశ భంగం కానేరదు. ఇది పూర్తి సమాచారం. యేసు ప్రభు సిలువ సువార్త ఏం చెబుతుంది అనేది వదిలిపెట్టేసి నాకు ఎంత చేతనైతే అంత చాకచక్యంగా సంపాదించడం నేర్చుకున్నా, దానికి సేవ అని పేరు పెట్టుకున్నా. ఎలా అవుతుంది? లోహపు తుంట ఏ రూపంలో వస్తుందని కంసాలి పదే పదే వన్ని చూస్తాడు కదా, పదే పదే చూస్తాడు కదా ఏ రూపంలో వస్తుందని, దాన్ని బట్టి కొడతాడు కదా. మరి బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎదురుగాని వ్యక్తుల జీవితాలు ఎలాగున్నాయి అని దానికి సంబంధించి కదా ప్రసంగాలు చేయాల్సి ఉంది. దశంభాగాల గురించి సంఘానికి ఎందుకు? అసలు కానుకల గురించి ప్రసంగాలు ఏంటి? ఎన్ని రకాల కార్యక్రమాలు పుట్టుకొస్తున్నాయంటే అంతా ఒకటే ఉద్దేశం, డబ్బు సంపాదన. సువార్త ఎక్కడుంది క్రైస్తవ్యంలో? అపోస్తలులు ఏ సువార్త అందించారో ఆ సువార్త కాకుండా రకరకాల భ్రష్టత్వాలన్నీ క్రైస్తవంలో ప్రవేశించాయి. ఇప్పుడు యెహోయాదా కావాలి, యెహోషాపాతు కావాలి, ధైర్యం వహించి ప్రాణాన్ని తెగించి వ్యవస్థను ఎదిరించేటువంటి వ్యక్తులు కావాలి ఆయా ప్రాంతాల్లో.
నా ప్రాంతంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని నేను ఎదిరించగలుగుతాను, ఇంకో ప్రాంతంలో భ్రష్టత్వాన్ని నేను ఎదిరించలేనే, నేను వెళ్ళలేనే. ఎవరైతే మీరు తప్పు చేస్తున్నారు అని ఎదిరిస్తారో వాళ్ళని మిగిలిన వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, ఈ వ్యక్తి క్రైస్తవుడైన ఎంతకి, ఏంటి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఏంటి తిరుగుబాటు చేస్తున్నాడు అని అంటున్నారు. ఇది నిజమైన క్రైస్తవం అని చెప్తున్నా. యెహోయాదా ధైర్యం తెచ్చుకోకపోయి ఉంటే, యెహోయాదా ప్రాణాన్ని తెగించి ఉండకపోయి ఉంటే, యెహోయాదా అతల్యాకు విరోధంగా సైన్యాన్ని తయారు చేయకపోయి ఉంటే దావీదు వరస ఆగిపోయి ఉండేది. యెహోషాపాతు ప్రాణాన్ని తెగించి ఆ యోవాషును దొంగలించకపోయి ఉంటే దావీదు వంశం ఆగిపోయి ఉండేది. దేవుడికి ఎవరు కావాలంటే లోకంతో రాజీపడి బ్రతికే వాళ్ళు కావాల్సి ఉంది. దేవుని పేరట లోకానికి ఎదురు తిరిగే వాళ్ళు కావాలి. అందుకు వచ్చాడు దావీదు. శబాష్ దావీదు, ఇదే నాకు కావాల్సి ఉంది. రాయి తీసుకుని కొడితే కుక్క చచ్చినట్టుగా తెచ్చాడు గొల్యాతో. ఆ వ్యక్తి కత్తి తీసుకొని ఆ వ్యక్తి మెడ నరికాడు దావీదు. ఎవరిచ్చారు ఈ ధైర్యాన్ని, ఎవరింత విజయాన్ని ఇచ్చాడంటే యుద్ధం యెహోవాదే. ఎందుకు అంటే యెహోవాను దూషిస్తూ ఉన్నప్పుడు వాడు యెహోవాకు శత్రువు. యెహోవా పక్షాన మనిషి కావాలంతే. యుద్ధం చేసేది ఎవరు? యెహోవా. యెహోవా పక్షాన మనిషి కావాలి. అపోస్తులు ఏ సువార్త అయితే అందించారో ఆ సువార్త ఆగిపోయి రకరకాల భిన్నమైన సువార్తలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం, వారి వ్యక్తిగత సామ్రాజ్యాలు భోగభాగ్యాల కోసం కట్టుకుంటూ ఉన్నప్పుడు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు బాధపడుతున్నాడు. ఎవరైనా కావాలి నాకు అని ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభువుని అర్థం చేసుకుంటే ఆయన దగ్గరకు వస్తే ఆయన ప్రయోగిస్తాడు మనల్ని ప్రపంచానికి విరోధంగా. అపోస్తలుడైన పౌలు ఆనాటి అబద్ధ బోధల మీద యుద్ధం ప్రకటించాడు. అపోస్తలంతా యుద్ధం ప్రకటించారు. ఈరోజు సర్దుబాటు చేసుకుంటున్నాం. ఆ వ్యక్తి ఫోన్ చేసి అంటున్నాడు, యేసన్న కంటే గొప్పోడువా? నా ప్రశ్న ఏంటంటే, యేసన్న బైబిల్ కంటే గొప్పోడా? నువ్వు యేసన్న కంటే గొప్పోడువా అంటే నా ప్రశ్న, యేసన్న బైబిల్ కంటే గొప్పోడా అంటే యేసన్నకు సువార్త చేయడం చేత కదా. గుడారాల పండుగ ఏంటి, గుడారాల పండుగ ఏంటి, కానుకల పండుగలు ఏంటి, రకరకాల పండుగలు ఏంటి, ఈ పద్ధతులు ఏంటి? అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉండేది. ఎవరు చెప్పారు సువార్తని? సువార్త అంటే 10 మంది గుంపుగా వచ్చి ఏదో ఒకటి మాట్లాడుకోవడం సువార్త కాదే. అతల్య రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు యెహోయాదా భరించలేకపోయాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, తిరగబడ్డాడు, తిరుగుబాటు ప్రేరేపించాడు, అతల్యకు విరోధంగా సామ్రాజ్యాన్ని నిర్మించాడు. యోవాషుని తీసుకుని వచ్చి తల మీద కిరీటం పెట్టాడు, చేతిలో ధర్మశాస్త్రం పెట్టాడు. ఎవరికి విరోధంగా అంటే అతల్యకు విరోధంగా. అతల్య ఇశ్రాయేల్ దేశం నుంచి రకరకాల భ్రష్టత్వాలు తీసుకొచ్చి యోదయ దేశం మీద రుద్దింది. యోదయ దేశం అంతా విగ్రహారాధనకు లోబడింది. ఓ యోవాషు, నీకు కిరీటం ఎందుకు పెట్టాను అంటే నీ చేతిలో ఉన్న ధర్మశాస్త్ర ప్రకారంగా పరిపాలన జరగాలి. యోవాషుని రాజుగా చేయడానికి యెహోయాదా ప్రాణానికి తెగించి ఇంత సాహసం చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. యోవాషు కోసం యెహోయాదా ప్రాణం పెట్టలే, రక్తం కార్చలే, ప్రాణానికి తెగించాడు అంతే. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం కోల్పోయిన మహిమను మనకివ్వడానికి శిలువ మీద ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం నా కళ్ళెదురుగా నిరర్థకం అవుతూ ఉంటే, నిష్ప్రయోజనం అవుతూ ఉంటే, వారి వారి స్వార్థాల కోసం అపవిత్రం చేయబడుతూ ఉంటే, ఆయన ప్రాణత్యాగం మీద వ్యాపార సామ్రాజ్యం నిర్మించబడుతూ ఉంటే నేను ఎలా చూసి చూడనట్టుగా ఉండాలి? నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కోసం ప్రాణం పెట్టాడు నేను నమ్మితే నాకు అర్థమైతే ఆ మాట. నేను యాజకుడిని, ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న యాజకుడిని. నేను యాజకుడిగా ఉండగా నా దేశంలో విగ్రహారాధన వచ్చింది అతల్య పరిపాలనలో. ఆ విగ్రహారాధన ఎదిరించకపోతే నేను యాజకుని ఎలా అవుతాను అనుకున్నాడు ప్రధాన యాజకుడైన యెహోయాదా. ధైర్యం తెచ్చుకున్నాడు, శతాధిపతులను కలిశాడు, మొత్తం వ్యవస్థనంతా తన వైపు తిప్పుకున్నాడు, తిరుగుబాటు ప్రేరేపించాడు. మన కళ్ళెదురుగా వాక్య విరోధమైన అనేకమైన పద్ధతులు, అనేకమైన భ్రష్టత్వం క్రైస్తవులకు చొరబడుతూ ఉంటే నాకెందుకు నాకెందుకు నాకెందుకు?
ఇది యెహోయాదా ఆత్మ కాదు, ఇది దావీదు ఆత్మ కాదు, ఇది ఫీనెహాసు ఆత్మ కాదు, ఇది యేసుప్రభు ఆత్మ కాదు, ఇది అపోస్తల ఆత్మ కానే కాదు. ఈరోజు అపోస్తులు ఉంటే చూచుతున్నట్టు వెళ్ళరు. ఎందుకు అంటే వాళ్ళు ప్రాణాలకు తెగించి ప్రాణాలను దారిపోసి సువార్త ప్రకటించారు. మేము చెప్పిన సువార్త ఇది కాదు అని చెప్పి ఉండేవాళ్ళు. ఎవరికి వాళ్ళు సరిపెట్టుకొని క్రైస్తవం భ్రష్టు పట్టిపోయింది. యెహోయాదా యోవాషును రాజుగా చేయడానికి ప్రాణం పెట్టలే. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మనం కోల్పోయిన మహిమను మనకి ఇవ్వడానికి ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. యేసుప్రభు మన కోసం ప్రాణం పెట్టి మనల్ని ప్రత్యేకపరిచింది దేనికంటే లోకంతో రాజీపడి బ్రతకడానికి కాదు, క్రీస్తు పేరిట అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదిరించడానికి, క్రీస్తు పేరిట వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించబడుతున్నప్పుడు తిరుగుబాటు చేయడానికి, విప్లవాన్ని అనేక మందిలో తీసుకుని రావడానికి. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసుప్రభు చెప్పాడు కదా, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. దేవుడు మనందరూ సాధనగా ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన పేరిట అన్యాయం జరుగుతూ ఉంటే ఎదిరించడానికి. చివరిగా మన వ్యక్తిగత జీవితాలకు వస్తే, మన వ్యక్తిగత జీవితాల్లో ఎంత భ్రష్టత్వం చోటు చేసుకుంటుంది రోజు రోజుకి. మన అంతరంగంలో ఎన్ని పాపాలు కొలువు చేస్తున్నాయి, మన లోపలికి ఎన్ని దుర్మార్గాలు వస్తున్నాయి. యెహోయాదా ధైర్యం తెచ్చుకొని ప్రాణాన్ని తెగించి ఎదిరించాడు అతల్ని అని. మరి మన లోపలికి వస్తున్నటువంటి భ్రష్టత్వాన్ని మనం ఎదిరించుకోవద్దా? ఎవరి కోసం అంటే ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం. ధర్మశాస్త్ర ప్రకారంగా పరిపాలించబడవలసిన యోదయ దేశంలో విగ్రహారాధన ఉండకూడదని ఆ రోజు ప్రాణాన్ని తెగించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణత్యాగం చేసింది నన్ను ఈ లోకం నుంచి ప్రత్యేకపరచడానికి అయినప్పుడు, నేను లోకం నుంచి ప్రత్యేకంగా బ్రతకవలసిన స్థానంలో ఎన్నో భ్రష్టత్వాలు నన్ను చోటు చేసుకుంటూ ఉంటే యేసుప్రభు ప్రాణత్యాగాన్ని గౌరవించి నాలో నేను సంస్కరణ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. మనం ఒంటరిగా ఉండొచ్చు, ఒక్కరే ఉండొచ్చు, కానీ మన పక్షాన దేవుడు ఉన్నాడు. చరిత్రలో భ్రష్టత్వం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో లేరు, ఒక్కొక్కరుగానే ఉన్నారు. ఆయా తరాల్లో ఒక్కొక్కరుగానే ఉన్నారు. ఆ ఒక్కరిని దేవుడు ఉపయోగించుకున్నాడు. దేనికి విరోధంగా? అబద్ధానికి విరోధముగా. అబద్ధం మీద యుద్ధం చేసేటువంటి ఆలోచన మనకు వస్తుందంటే మనం దేవుడి పక్షాన ఉన్నామని అర్థం. లేదు అందరిలాగా గొర్రెల్లాగా తలదించుకొని గుంపులో గోవిందాన్ని వెళ్తున్నామంటే నరకానికి వెళ్తున్నామని. జీవానికి పోయే దారి ఇరుకు దారి, నాశనానికి పోయే దారి విశాలమైన దారి. ఈరోజు క్రైస్తవ్యం, ఏ క్రైస్తవ్యం అయితే ప్రపంచానికి పాప క్షమాపణ గురించి బోధించాలో, ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ త్యాగం గురించి బోధించాలో, ఆ క్రైస్తవ్యం యేసుప్రభు ప్రాణత్యాగాన్ని ఉపయోగించి వ్యాపారం చేయడం ప్రారంభించింది. ఎవరి స్థాయిలో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వాక్యం స్థానంలో వాక్చాతుర్యం ఏలుబడి చేస్తూ ఉంది. నిస్వార్థంగా చేయవలసిన సేవ దశంభాగాల కోసం సేవ జరుగుతుంది. సేవ లాంటిది జరుగుతుంది. యెహోయాదా ఆత్మలోకి రావాలి, దావీదు ఆత్మలోకి రావాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆత్మలోకి రావాలి, అపోస్తల ఆత్మలోకి రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి పాపాన్ని ఉపేక్షించడు. ఒకసారి మనకై మనం పరీక్షించుకుందాం. తండ్రి, అతల్లి ఆ విగ్రహారాధన పరిపాలనని యెహోయాదా ఎదిరించాడు, తిరుగుబాటు ప్రేరేపించాడు. ఆ రోజు గొల్యాతు దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నప్పుడు దావీదు రోషం పూనాడు. ఇశ్రాయేల్లో వ్యభిచారం జరుగుతున్నప్పుడు ఫీనెహాసు రోషం పూనాడు. యోధా మతంలో అన్యాయం జరుగుతుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదురు తిరిగాడు యోధా మతానికి. అపోస్తులు ఉన్నప్పుడు అనేకమైన దుర్బోధనలు క్రైస్తవంలో ప్రవేశిస్తుంటే అపోస్తులు ఎదురు తిరిగారు. నా తండ్రి, ఈరోజు క్రైస్తవంలో ఎంతో భ్రష్టత్వం చోటు చేసుకుంది. నా వంతుగా నేను తిరుగుబాటు చేయడానికి, నా వంతుగా నేను ఈ దుష్టత్వాన్ని, భ్రష్టత్వాన్ని ఎదురించడానికి నాకు సహాయం చేయండి. అలాగే నా ప్రభువైన యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టి ఉంటుండగా ఆయన ప్రాణత్యాగం చూసి కూడా, అర్థం చేసుకుని కూడా, ఇంకా నాలో ప్రవేశిస్తున్న పాపాలు నేను చూసి చూన్నట్టుగా ఉపేక్షిస్తున్నారు. పాపంతో రాజీ పడిపోయాను. ప్రభువా నన్ను క్షమించు. నాలో ఉన్న పాపాన్ని ఎదిరించడానికి, క్రైస్తవులో ఉన్న పాపాన్ని ఎదిరించడానికి నాకు సహాయం చేయండి. యెహోయాదా ద్వారా ఇంతవరకు నాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్ అని అందాం. క్రైస్తవంలో భ్రష్టత్వం ప్రవేశించింది, మనలో భ్రష్టత్వం ప్రవేశిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని బట్టి మనలో ఉన్న భ్రష్టత్వాన్ని తొలగించుకోవాలి, బయట ఉన్నటువంటి భ్రష్టత్వం మీద తిరుగుబాటు చేయాలి. ఇది దేవుని ఆత్మ.